హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే టేస్టీ అండ్ హెల్తీ దోశ చూపిస్తాను. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఓట్స్ అలాగే రాగి పిండితో చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకేమేం వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న గ్లాస్ ఓట్స్, ఒక చిన్న గ్లాస్ రాగి పిండి సేమ్ తీసుకున్నాను. ఈ రెండిట్లో కూడా మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయండి. ఓట్స్ అయితే రోజుకు 2 సార్లు తీసుకున్నా కూడా బాగుంటుంది, కానీ అందరు ఇష్టపడరు కదా. రాగి పిండిలో కూడా కాల్షియం ఉంటుంది, ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మరి ఈజీగా అరుగుదల ఉంటుంది. రాగి పిండిలో కూడా కాల్షియం, ఐరన్ ఉంటాయి కాబట్టి ఈ రెండు కనుక మనం డైలీ తీసుకుంటే చాలా మంచిది. నేను వారానికి 2-3 సార్లు అయినా ఈ దోశ చేస్తాను. మనం నైట్ నానేసుకొని రుబ్బుకొని ప్రాసెస్ అనేది ఉండదు. అప్పటికప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని గ్లాస్ ఓట్స్ అలాగే గ్లాస్ రాగి పిండి వేస్తున్నాను. మీరు ఒకసారి చేస్తే ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది తెలుస్తుంది. అలాగే అర గ్లాసు బియ్యం పిండి, అర గ్లాసు గోధుమ పిండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు, ఉప్మా రవ్వ. నేను ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈజీగా అసలు ఎవరైనా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినొచ్చు. మామిడికాయ పచ్చడితో తింటారు ఎక్కువగా మా పిల్లలు. అలాగే నేను పప్పు కూడా చేస్తాను. ఆ రోజు ఏదైనా కర్రీ ఉన్నా కర్రీతో తినేస్తారు. నైట్ డిన్నర్కి అయినా మార్నింగ్ టిఫిన్కి అయినా చాలా బాగుంటుంది. బియ్యం పిండి, గోధుమ పిండి, ఓట్స్, రాగి పిండితో పాటు ఒక ఎండుమిర్చి, కాస్త జీలకర్ర వేసుకోండి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేస్తే మనం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవడమే అంతే. అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. వాటర్ క్వాంటిటీ అనేది చూసి వేసుకోండి. లూజు అనేది మనం వేసే దోశని బట్టి ఉంటుంది. సేమ్ ఎలా అయితే దోశ పిండి రుబ్బుకుంటామో అలాగే అన్నమాట. మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా, పిల్లలు హడావుడిగా టిఫిన్ చేయాలన్నా, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అప్పటికప్పుడు ఇలా రుబ్బేసుకొని చక్కగా దోశ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మిక్సీ పట్టేస్తే మనకి ఆ ఎండుమిర్చి అదంతా కూడా కలిసిపోతుంది. ఇంకొక విషయం, అల్లం వేసుకోండి. అల్లం ముక్క చిన్నది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి అల్లం ముక్క లేక వేయలేదు. మీరైతే ఒక రుబ్బేటప్పుడు పిండి అంతా మిక్సీ పట్టేటప్పుడు అల్లం ముక్క కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సింపుల్ అండి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవడం, వాటర్ వేసి మిక్సీ పట్టడం. ఒకవేళ పుల్లగా తినాలంటే పెరుగు ఉంటే వేసుకోండి, పెరుగు కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర అందుబాటులో ఉన్నవే వేసుకోండి. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. సమయానికి కొత్తిమీర లేదు, పచ్చిమిర్చి లేవు అనుకుండా మీకు ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా అల్లం ముక్కలు వేసుకోవచ్చు. పుల్లటి పెరుగు ఉంటే పెరుగుతోటి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మన ఇష్టం, టేస్ట్కి తగినట్టుగా చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఇవన్నీ కూడా వేస్తే ఏమవుతుందంటే ఇంకా మనం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. టేస్టీ అండ్ హెల్తీ కనుక మనం రెసిపీ పిల్లలకి పెట్టాలి, మన ఇంట్లో వాళ్ళకి తినిపించాలంటే ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కలిపేసి వెంటనే దోశలు వేసుకోవచ్చు. పక్కకు పెట్టాలా 5 నిమిషాలు 10 నిమిషాలు అనేది ఏమీ లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. నేను పొద్దున్నే మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడే చేసేస్తాను. ఇది ఇలా మనము ఏమి చేయనవసరం లేదు. ఒక గంటే గనక పిండి అందులో వేసేసి కొంచెం పెనం ఇలా ఎక్సర్సైజ్ లెక్క అవుతుంది మనకి. పెనం అటు ఇటు అనేస్తే సరిపోతుంది అనమాట. మందము రాదు, అలా అని పలసగా రావు, మామూలుగా మనకి మీడియంగా ఉంటాయండి. 2 తిన్నా చాలు, మధ్యాహ్నం వరకు మనకి ఆకలి అనేది ఉండదు. ఎవరైనా డైట్లో ఉంటే మాత్రం చక్కగా ఈ ఓట్స్, రాగి దోశ అనేది తీసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది, డైట్ కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. చూసారుగా ఎంత చక్కగా కాలింది కదండి. అటు ఇటు 2 వైపులా ఎర్రగా కాల్చుకొని మీరు చట్నీతో తినొచ్చు, పప్పుతో తినొచ్చు, ఆ రోజు ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినొచ్చు. మరి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.